దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనం ఒక రాజు గురించి చెప్పుకున్నాం. రాజు గుర్తుందా మీకు? పేరు చెప్పండి. రాజు పేరు రాజు అయిన ఆసా. ఆసా దేవునికి ఇష్టడిగా బ్రతికాడా, దేవునికి కష్టంగా బ్రతికాడంటే ఏం చెప్తారు మీరు? ఆసా యోధారాజా, ఇజ్రాయెల్ రాజా? యోధారాజు. యోధారాజులో ఎన్నో రాజు ఆయన ఆసా? ఆసా యోధారాజుల్లో ఎన్నో రాజు? మూడవ రాజు. లాస్ట్ గతంలో ఇశ్రాయేల్ రాజుల గురించి మనం అందరూ చెప్పుకున్నాం. ఇశ్రాయేల్ రాజులు మొత్తం ఎంతమంది? 19 మంది. 19 మందిలో ఒక్కడైనా మంచోడు ఉన్నాడా? వాడి గురించి చెప్పుకోవాల్సింది ఏది లేదు అసలు నన్ను అడిగితే. 19 రాజుల్లో చెప్పుకోవచ్చు ఏంటంటే వాడికిలాగా చెడ్డగా మనం ఉండకూడదని మనం నేర్చుకోవచ్చు. ఆయన గురించి మంచి లక్షణాలు ఏవి లేవు. చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని వాడిని చూసి నేర్చుకోవచ్చు. యూదా రాజుల్లో 12 మంది దాదాపు దేవునికి ఇష్టలుగా నడిచారు. ఆ ఇష్టలుగా నడిచిన వాళ్ళలో మొట్టమొదటి రాజు రెహబాము నడిచాడా? రెహబాము కుమారుడు అబియా నడిచాడా? అబియా తర్వాత పుట్టిన కుమారుడు ఆసా. ఆసా చాలా చక్కగా దేవునికి ఇష్టడిగా ఆయన రాజు అవ్వగానే ఏం చేశారంట? దేవతా స్తంభాలన్నిటి కూడా పడగొట్టాడు. ఎవరు కట్టించారు దేవతా స్తంభాలు చెప్పండి? సొలొమోను కట్టించాడు. జ్ఞానం ఎక్కువైపోయి దేవునికి మందిరం కట్టిన చేతులతోనే ఇక్కడ అన్ని దేవతలకు కూడా ఆరాధన నిమిత్తం బలిపీఠాలు కట్టించాడు. అది కట్టిన తర్వాత రెహబాము, సొలొమోను అయిన తర్వాత ఇటువైపు వచ్చేసరికి యెరోబాము, వీళ్ళందరూ నడిపిస్తూనే ఉన్నారు దాన్ని. తర్వాత యూదా రాజుల్లో మన దేవుడిని వదిలిపెట్టి మనం ఇవన్నీ మనం ఆచరించడం ఏంటని వాళ్ళు ఏం చేశారంటే ఆసా రాగానే వాటన్నిటిని పడగొట్టించాడు. మంచిగా చేశాడు పరిపాలన ఆసారాజు. ఆయన యుద్ధంలో దేవుడు అద్భుతంగా విజయం ఇచ్చాడు లేదా? ఆసారాజు దేవుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే నీకన్నా మాకు దిక్కెవరు లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే ఎన్ని లక్షల మంది సైన్యం? వీళ్ళకి 3 లక్షల మంది. వాళ్ళకి ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు? 10 లక్షల మంది. 3 లక్షల మంది 10 లక్షల మంది గెలవగలరా? కానీ దేవుడు యుద్ధం చేయకముందే వాళ్ళకి కలవరం తెచ్చేసి మొత్తాన్ని ఏం చేశాడు? పారిపోయేలాగా దేవుడు. ఇప్పుడు ఒకటే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉంటే నీకు ఎలాగైనా విజయం అనేది ఇస్తాడు. దేవునికి అప్పగించుకోవాలి. మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అదే రీతిగా దావీదు పక్షంగా దేవుడు నిలబడి యుద్ధం చేశాడా లేదా? ఈరోజు ఆసాకి తర్వాత కుమారుడైన ఇంకొక రాజు గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ రాజుల గ్రంథంలో ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాలు చూడండి, 17వ అధ్యాయము. మనం యాక్చువల్గా రాజుల గురించి చెప్పుకుంటున్నాం, రాజుల గ్రంథంలో ఉంటుంది. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో ఇంకా క్లియర్గా రాయబడింది అనమాట. తర్వాత 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం అనుకోండి, ఒకసారి చూద్దాం. ఓకే, 16:3-13 చూడండి. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరం వృత్తినందగా అతడు పనివారు చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్ణములతోనూ పరిమళ ద్రవ్యములతో నిన్న పడక మీద జనులతో నుంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధవర్ణములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకే తొలిపించుకున్న సమాధి యందు అతనిని పాతి పెట్టారు. ఆసా చేసిన మంచి పని ఏంటి? ఆసా చేసిన చెడ్డ పని ఏంటి? లాస్ట్ మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆసా ఒక్క విషయం గుర్తు చేసుకోండి. ఏం చెప్తారు మీరు? మొదటిలో దేవుని ఆశ్రయించి యుద్ధాల్లో విజయం పొందాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవత సమని పడగొట్టించాడు. సెకండ్ హాఫ్లో ఆయన ఏం చేశాడు చెప్పండి? మనుషులు నమ్ముకున్నాడు. ఒక రాజును నమ్ముకున్నాడు. రాజును నమ్ముకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు రాజు, ఇశ్రాయేల్ రాజు, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయని అంటే ఏం చేయి? వీళ్ళంతా సైన్యం అంతా వెళ్ళిపోయి వాళ్ళని తరిమి కొట్టేస్తారు. అప్పుడు ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు మొదట దేవుని ఆశ్రయించావు, ఇప్పుడు మనుషులను ఆశ్రయించావు, స్నేహం చేసావు, కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు జాగ్రత్తగా అని చెప్పాడు. పట్టించుకోవాలి. అతన్ని చెరసాలలో పెట్టేశాడు. తర్వాత దేవుడు అతనికి ఒక జబ్బు ఇచ్చాడు బహుమానంగా, దేవునికి వ్యతిరేకంగా లేచింది అని. ఇదేంటి మీరు అనుకోవచ్చు, దేవునికి నమ్మకం ఉంటేనే మంచిగా ఉంటాం, లేకపోతే దేవుడికి మొత్తుతాడా? పాత నిబంధన గ్రంథం చాలా దారుణంగా ఉండేదండి. ఇప్పుడు లేదు మనకి, నిజంగా చెప్పాలంటే. అలానే తప్పులు చేసామని దేవుడు వాక్యం చెప్పట్లే మనకి. ఆసా కంట దీర్ఘదర్శి ప్రకటించిన తర్వాత ఆయన్ని బందీ గృహంలో వేశాడు ప్రవక్తని. తర్వాత ప్రవక్తని హింసించినందుకు దేవుడు అతనికి పెట్టాడు. కేవలము ఆ స్నేహం చేసినందుకు కాదు, ప్రవక్తని హింసించినందుకు దేవుడు అతనికి పాదములలో ఏం చేశాడంట? జబ్బు పుట్టింది. 12 వచ్చిన చూడండి, 16వ అధ్యాయం 12 వచ్చిన. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున, అంటే 41 సంవత్సరాలు ఏలాడు.
35 సంవత్సరాలు బాగా పరిపాలించాడు. 36 సంవత్సరం ఫాల్ అయిపోయాడు. 36 సంవత్సరం అయిపోయింది. ఇక 39వ సంవత్సరానికి వచ్చాడు. పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. దీని గురించి మీకు ఏమర్థమైంది? చాలామంది దేవుని ఎరిగిన వారు, క్రైస్తవులైన వారు మందులు వాడకుండా దేవుని నమ్ముకుని ఇది వాస్తవా, కరెక్టా, తప్ప? మీరేమంటారు చెప్పండి. చాలామంది మందులు వాడరండి, దేవుడు తగ్గిస్తాడని దేవునికి అప్పగించుకు. ఇది ఇలా మనం చేయవచ్చో చేయకూడదా? మీరు ఏమని సమాధానం చెప్పగలరు దాని గురించి? అంటే ఏం చెప్తారు? నీ విశ్వాసం ఇది. కొంతమంది విశ్వాసం దేవుడు నాకు తగ్గించాలి, బిళ్ళ అవసరం లేదు అంటారు. మరి వాళ్ళు ఏమంటారు? వాళ్ళ విశ్వాసాన్ని మనం జడ్జి చేయగలమా? నేను ఎవరి విశ్వాసం వాళ్ళది. నీకున్న విశ్వాసాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని జడ్జి చేయకూడదు. అర్థమవుతుందా? నీది చిన్న విశ్వాసం కావచ్చు, వాళ్ళది పెద్ద విశ్వాసం. ఇద్దరికి దేవుడు సహాయం చేస్తాడు. ఏనండి, అవునా కదా? వాళ్ళిద్దరి విషయంలో దేవుడు మేలు చేస్తాడు. అది ఎలాగాని నీకు ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు మార్గంలో వస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి, అయ్యా శతాధిపతి ఏమంటాడు? నా దాసుడు జబ్బు పడ్డాడు, స్వస్థపడు నిమిత్తము నీవు ఒక్క మాట సెలవిమ్మంటాడు. యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేను వస్తాబా అంటాడు. నువ్వు ఇంటికి రానవసరం లేదయ్యా, నాకు విశ్వాసం ఉంది, నువ్వు అధికారం కలిగిన వాడవు, ఒక్క మాట సెలవిస్తే అక్కడ దాసుడు ఈయన విశ్వాసం ఏంటి? నువ్వు రానవసరం లేదు, మాట చెప్తే చాలు. తర్వాత ఇంకొక ఆయన యాయిరు కుమార్తె చనిపోయింది. ఆయన ఎదురు వచ్చి, అయ్యా నీవు నా ఇంటికి రావాలి. విశ్వాసంలో తేడా చెప్తున్నాను జాగ్రత్తగా. నీవు నా ఇంటికి రావాలి అంటే ప్రభు అంటాడు, నేను రానవసరం, మాట ఇస్తాను అన్నాడు దేవుడు. నేను చెప్తానండి, ఇంటికి పిలిచిన వాడి దగ్గరికి వెళ్ళాడు, వద్దన్న వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఇద్దరికి దేవుడు కార్యం చేశాడు. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు, జాగ్రత్తగా వినాలి వాక్యం. శతాధిపతిని ఏమన్నాడు ప్రభు? ఇంతటి విశ్వాసం యూదుల్లోనే ఎవరిలో చూడలేదు. ఎందుకని? ఇంటికి వెళ్ళకపోతే విశ్వాసం గొప్పది. ఆయన ఏం చేశాడు? దేవుని అధికారాన్ని నమ్మాడు. ఎక్కడున్న మాట సెలవిస్తే చాలని నమ్మాడు. ఏంటంటే, నువ్వు నా ఇంటికి వస్తేనే నాకు కుమార్తె బాగుపడుతుందని చెప్పాడు. కాబట్టి నేనేమంటానంటే, నీకున్న చిన్న విశ్వాసమైనా పెద్ద విశ్వాసమైనా నీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు. కాబట్టి దేవుడు ఇంటికే రావాలి, లేకపోతే స్వస్థత జరగదనేది మనం వాదించవచ్చా? దేవుడి ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని మనం వాదించవచ్చా? ఇద్దరు విశ్వాసాలను దేవుడు గణపరిచినప్పుడు నీ విశ్వాసాన్ని కూడా దేవుడు నాకు ట్యాబ్లెట్ లేకుండా తగ్గిపోవాలి అంతే నా విశ్వాసం అంటే దేవుడు ఏం చేస్తాడు? నేను జడ్జి చేయడానికి లేదండి, అది నా విశ్వాస స్థాయి కొంచెమే, వాళ్ళ విశ్వాస స్థాయి గొప్పది. అలాగా దేవుని దగ్గర నుండి స్వస్థత పొందుకున్న వాళ్ళు చాలామంది కుక్కలు ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళని జడ్జి అంటే డాక్టర్ ఉన్నాడు కదా, దేవుడిని పట్టుకొని బిళ్ళేసుకోవచ్చు, కానీ నీకు అనవసరం అదంతా, వాళ్ళ విశ్వాస స్థాయి. కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ ఈయన ఏమన్నాడంటే 39వ సంవత్సరంలో పాదంలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను ఆయన ఏం చేశారంట? దాని విషయంలో అతను యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను. దేవునితో నడిచిన వాడు పాదములో జబ్బు పుట్టగానే, ప్రభువా ఒక్కసారి నన్ను దర్శించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా అని ప్రభువును ఒక్క మాట అడిగాడా? అంతకుముందు అడిగాడు, నాకు యుద్ధంలో విజయం కావాలంటే. దేవుడు ఇచ్చాడు లేదా? ఇప్పుడు అడిగితే దేవుడు స్వస్థపరిచేవాడే కాదా? కానీ హృదయము కఠినపరచబడింది. ముందు ఉన్నటువంటి మనస్సు ఇప్పుడు లేనే. ఆశారాజు విషయంలో మనం నేర్చుకోవాలి. ప్రారంభం కన్నా ముగింపు చాలా ఇంపార్టెంట్. ప్రారంభంలో అందరూ బాప్తీసం తీసుకుంటారు, ప్రారంభంలో అందరూ ప్రార్థన చేస్తారు, ప్రారంభంలో అందరూ చాలా చక్కగా ఉంటారండి. బాప్తీసం తీసుకున్న కొత్తలో ముందు సాయంత్రం బైబిల్ చదువుతూనే ఉంటారు. బాప్తీసం తీసుకున్న కొత్తలో ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఒక్క మాట మాట్లాడరు. కొంతకాలం అయిన తర్వాత కాలంతో ఏమైపోతారు? వాళ్ళు రాజీ పడిపోయి లోకస్తులు ఉంటారు చూసారా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మన విశ్వాసుల్లో చాలామంది, ఇక్కడే కాదు బయట ఎక్కడైనా విశ్వాసులు చాలామంది సీనియర్ విశ్వాసులు అయితే బాగా ప్రేయర్లు ఉంటారు, లేదంటే లోకంతో కలిసిపోయండి. అవునంటారు కాదంటారు? మీరు చెప్పండి. లోకస్తులు ఏం చేస్తాం? మనమే చేస్తాం ఉదయం సాయం దాకా. బట్ సండే ప్రార్థనకు వస్తాం, బాప్తీసం తీసుకున్నాం. ప్రత్యేకపరచబడేది ఎప్పుడంటే ప్రేయర్, ప్రార్థన. రక్షణ పొందిన కొత్తలో నువ్వు బాగా పునాది వేసావంటే ఆ పునాదే నీకు అలవాటు అయిపోద్ది. కొంతకాలం బాగా చేసి తర్వాత వదిలేస్తే మాత్రం మామూలుగానే మారిపోతాం. ఓకే, కాబట్టి ఆశయం చేశాడు, చివరిలో దేవుణ్ణి పట్టుకోకుండా వైద్యుని పట్టుకున్నాడు, నష్టపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు దేవుణ్ణి పట్టుకోకపోవడం చచ్చిపోయాడు అంటే మనం జడ్జి చేయలేము. ఏది కూడా దేవుణ్ణి వైద్యుని పట్టుకోవడం కూడా తప్పు కాదు. దేవుడు మరి వైద్యుల దగ్గరికి వెళితే స్వస్థత ఇస్తాడా లేదా? మీరేమంటారు? ఖచ్చితంగా వైద్యులను ఏర్పాటు చేసిన ఎవరు? దేవుడు.
మనిషి కోసమే దేవుడు అన్ని రంగాలు ఏర్పాటు చేశాడండి. నీ కోసం ఇదంతా, భూమి మొత్తాన్ని దేవుడు చేసింది ఎవరి కోసం? మనిషి కోసం. ఇప్పుడు ఇన్ని 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 రంగాలు, ఇన్ని వర్గాలు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, తర్వాత ఇంకా ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరూ టీచర్లు, వీళ్ళందరిని ఏర్పాటు చేసిన ఎవరు? మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అంతే. ఒక్కొక్క రంగంలో దేవుడు వృద్ధి చేశాడు. ఎలక్ట్రానిక్స్ రంగంలో చేశాడు, ఎందుకంటే ఇది ఉపయోగపడాలి. కొంతమందిని వైద్యులను కొంతమంది ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని వేరే విధంగా టీచ్ చేసేవాడు. అందరూ అవసరమే. బాడీలో అన్ని అవయవాలు కూడా అవసరమే. కాబట్టి దేవుడు చెప్పాడు, రోగికి వైద్యుడు అవసరం. అవునా? బైబిల్ దేవుడు చెప్పాడు ఆయన మాట. రోగికే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరమే. కాబట్టి దేవుని మాటల ప్రకారం వైద్యుని అవసరం. కాబట్టి ఈయన వైద్యుని పట్టుకోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడినవాడు, ఈయన చేసిన తప్పేంటంటే ఎప్పుడు దేవుని మీద ఆధారపడినవాడు ఒక్క మాట దేవుని అడగలేదు. అదే వైద్యుని పట్టుకోవడం తప్పని చెప్పలేదు, కానీ దేవుణ్ణి మాత్రం పట్టుకోకుండా వైద్యుల్నే పట్టుకున్నాడు. అది రాంగ్ చేశాడు. కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మొట్టమొదటిగా ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, వైద్యుల దగ్గరికి వెళ్ళండి. దేవా ఆయనకి మంచి జ్ఞానం ఇవ్వు ప్రభా, డాక్టర్కి మంచి మెడిసిన్ ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. దేవుడే ముందే స్వస్థపరచలేదా, వైద్యులో ఎలాగైనా స్వస్థపరచవచ్చు. అర్థమవుతుందా? ఒక్కోసారి దేవుని క్రియలు ఎలా ఉంటుంది నేను చెప్తానండి. మీరు ప్రార్థన చేయగానే వైద్యుని దగ్గరికి వెళ్ళకుండా మీకు వెంటనే స్వస్థత కావాలని కోరుకుంటారు, వాస్తవమే కదా, కానీ రాదు. ఇప్పుడు దేవుడు స్వస్థపరచిన వాడు అయిపోయాడా? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, జాగ్రత్త అర్థం చేసుకోండి. నలుగురు ఉన్నారు. నలుగురు కూడా రాజు ఏం చేశాడు, మీరు అందరినీ అగ్నిగుండంలో పంపిస్తాను అన్నాడు. అగ్నిగుండంలోకి వెళ్ళాలంటే వీళ్ళందరూ ప్రార్థన చేసుకుని ఉంటారు, ప్రభు మమ్మల్ని రక్షించి. కానీ దేవుడు రక్షించాడా? చెప్పండి మీరు. ఎందుకని కాపాడలేదు దేవుడు? దేవుడు సజీవుడే కదా, ప్రార్థన చేస్తేనే జవాబిచ్చావు. కానీ ఇక్కడ ఈ నలుగురు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయలేదు. ఎందుకని? అక్కడే సహాయం చేస్తే ఆయన మహిమ ప్రజలందరూ తెలిసేది కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళని కొంతకాలము లోపలికి పంపించాడు, అగ్నిలోకి పంపించాడు. అంటే దేవుడు తన విశ్వాసులను కావాలనే కొంతకాలము శ్రమల్లో అగ్ని కొలిమిలో పంపిస్తాడు, కానీ కాల్చివేయడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ నలుగురు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరున్నారు అంటే శ్రమలో నీకు తప్పమనుకున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు, కానీ దేవుడు కూడా అక్కడ శ్రమల్లో నీతో ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మరి తోడుగా ఉన్నాడు లేదా వాళ్ళతో? గట్టిగా లోపల వెయిటింగ్ చేస్తాడు, ఇంకా రాలేదు, వీళ్ళు వస్తారా రా. నువ్వు వెళితే కనుక ధన్యుడు, వెళ్ళకపోతే కనుక విశ్వాసంలో ఫెయిల్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ, ప్రభువా నువ్వు అక్కడికి వచ్చి సహాయం చేస్తావు అనుకుంటే నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను ఎంత మంచి పని చేశాం ప్రభు, ఒకవేళ మిస్ అయిపోయేవాళ్ళని నిన్ను అనుకున్నారు. ఎవరైతే అగ్నిగుండాన్ని పంపించండి కేకలు వేశారో వాళ్ళు బయటికి రాగానే అందరూ ఇలాగ ఆశ్చర్యంగా చూస్తారు. దేవుడు ఎందుకు అనుమతించాడంటే శ్రమని నిన్ను మహిమపరచడం కోసం. మనకి ఈరోజు కష్టాలు, శ్రమలు అనేక కొన్నిసార్లు వస్తాయి. మనం ఎంత ప్రార్థన చేసినా మొదట సహాయం రాదు, మనం ఎంత ప్రార్థన చేసినా వెంటనే జవాబు దొరకదు, మనం ఎంత ప్రార్థన చేసినా వెంటనే మనకి ఆన్సర్ వచ్చినట్టు కనపడదు. కానీ శ్రమ నుండి వచ్చిన తర్వాత ఆ మహిమ వేరుగా ఉంటుంది. అర్థమవుతుంది. కాబట్టి ప్రతీదీ దేవుడు మేలుకే చేస్తాడు. బైబిల్ ఒక మాట ఉంది, రోమా 8:20 చూడొద్దు. అందులో ఏముంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఎవరంట? ఆయన సంకల్పంతో పిలువబడిన వారు ఎవరైతే ఉంటారో అందరికీ మేలు కలుగుటకే సమస్తమును సమకూడి స్టెప్ బై స్టెప్ మేలు కోసమే చేస్తాడు దేవుడు. అర్థమవుతుంది అందరికీ? ఈరోజు దేవుని ప్రేమించేవాడు అయితే ఈరోజు కీడు జరిగిందని నువ్వేం బాధపడాల్సిన అవసరం. ఈరోజు నీకు మేలు జరిగిందని నువ్వేం సంతోషపడాల్సిన అవసరం. కీలు మేలు రెండు జరిగి చివరికి నీకు మేలుకే జరుగుద్ది. దేవుని నమ్ముకున్న పిల్ల కీడు జరగదు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? మీరు చెప్పండి. దేవుని నమ్ముకున్న పిల్లలందరూ చాలా సంతోషంగా బతుకుతారు, కష్టమే రాదని బైబిల్లో ఉందా? బైబిల్లో చూసుకుంటే ప్రతి విశ్వాసి మంచి ఫెయిత్ఫుల్ లీడర్ అలా శ్రమ పడినవాడే. అబ్రహాము 20 సంవత్సరాలు సమకూర్చుకున్నాడు. యాకోబు 21 సంవత్సరాలు సమకూర్చుకున్నాడు. అన్న చేత తరం పడ్డాడు. సంతోషం ఉందా ఆయనకి? యేసేపు అన్నదమ్ములందరూ ద్వేషించారు, అమ్మివేయబడ్డాడు. వీళ్ళందరూ విశ్వాస వీరులండి. మోషే మర్డర్ చేసి పారిపోయాడు 40 ఏళ్ళు, మరి గొప్ప లీడర్ అయ్యాడు. గొప్ప వాళ్ళందరూ కష్టపడిన వారే, గొప్ప వాళ్ళందరూ అవమానపడిన వారే, గొప్ప వాళ్ళందరూ శ్రమ పడిన వాళ్ళే. నీకేం శ్రమ లేకుండా నేను గొప్పవాడిని కావాలనుకుంటే నువ్వు విశ్వాసుల వీరుల జాబితాలో చేర్చబడే అవకాశం నీకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించే వారికి ఏది జరిగినా మేలుకే చేస్తాడంట దేవుడు. ఈరోజు కీడు జరిగినది మేలుకే. నేను చెప్పాక మీకు గతంలో ఒకసారి టైటానిక్ ఎక్కడానికి బుక్ చేసుకుంటానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. జరిగిన స్టోరీ ఇది. వెళితే ఆయనకి సీటు దొరకలా. ఫస్ట్ టైం జర్నీ చేయాలనుకున్నాడు టైటానిక్ షిప్లో. అందరూ వెళుతున్నారు, బాయ్ చెబుతున్నాడికి ఇష్టం వచ్చి ఒడ్డు నుండి అందరిని చూస్తున్నాడు. నాకు దొరకలేదే, నేను ఎంత దౌర్భాగ్యుడిని అదృష్టవంతుడిని కాదు అనుకున్నాడు. తర్వాత రోజు ఏం న్యూస్ వచ్చింది, నాకు మేలుకే జరిగింది. అప్పుడు తెలియలే మేలుకే అని, తర్వాత తెలిసింది.
కాబట్టి ఏదైనా మన మేలుకే దేవుడు చేస్తాడని నమ్మాలి. ఒక్కోసారి మేలు జరగవచ్చు, కీడు జరగవచ్చు, అన్నీ మేలుకే. కాబట్టి ఒక్క మాట పట్టుకోండి దేవుని. సరే, ఇప్పుడు ఆశ గురించి ఆలోచిస్తే చివరిలో దేవుని పట్టుకోకుండా దేవుని లేకుండానే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆశా కుమారుడు ఎవరు చూడండి, 17వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం చూడండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడనే యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఎవరు రాకుండా అంట? ఇశ్రాయేలు అంటే ఎవరు? 10 గోత్రాల 10 గోత్రాలు అండి. 12 మంది ఉన్నారు, ఇద్దరు కలిసిపోయి వీళ్ళకి గొడవ జరుగుతుంది. ఆయన ఏం చేశాడంటే వాళ్ళు యుద్ధం రాకుండా సమాధానంగా ఉన్నాడు. చాలా భద్రపరుచుకున్నాడంట, బలపరుచుకున్నాడంట. అది యూదా దేశంలో ప్రాకారపురంలో అన్నిటి యందు సైన్యంలో ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకుని ఎఫ్రాయిం పట్టణంలో కావలి జనములను ఉంచారు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా. ఇప్పుడు చెప్పండి, ఈ 4వ రాజు ఎవరు? యెహోషాపాతు. మంచి రాజు అని గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రాజుల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే మంచి రాజులు ఉన్నారు దేవుని కోసం నిలబడినవాడు. అందరూ తప్పిపోతే ఒక 8 మంది మాత్రం దేవుని కోసం నిలబడ్డారు. చివరిలో చిన్న మిస్టేక్ చేసినప్పటికీ దేవుడు వాడిని స్వీకరించాడు. కాబట్టి ఇతను కూడా మిస్టేక్ చేశాడు. మంచి రాజు, ఆశ కూడా మంచి రాజు, కొన్ని మిస్టేక్స్. మీరు కూడా మంచి విశ్వాసరే, ఇప్పుడు మిస్టేక్ చేయలేదా? చెప్పండి. మనలాంటి మనుషులే వాళ్ళు కూడా, అవునా? ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, అవునా? అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. కురిసిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నానండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా. ఎవరు సహాయుడై ఉన్నాడంట? యెహోవా అతనికి సహాయుడై ఉండగా. ఇప్పుడు దేవుడు సహాయుడిగా ఉంటే ఏం జరుగుతుంది? రాజ్యము స్థిరపరచబడింది. అక్కడ తర్వాత చూడండి ఒకసారి. కాబట్టి యెహోవా ఎప్పుడమ్మా సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమందు నడుచుచు. ఎవరి ప్రకారం నడిచాడు ఆయన? దేవుడు తోడుగా ఉంటే మంచి మార్గంలో నడుస్తారండి. ఇప్పుడు తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించను. ఎవరిని ఆశ్రయించాడంట? బయలుదేవతను ఆశ్రయించాడా? ఈ రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? యూదా రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరు? రెహబాము దేవుని ఇష్ట ప్రకారం జీవించాడా? రెహబాము కుమారుడు ఎవరు? బాగా జీవించాడా? మరి 3వ రాజు ఎవరు? ఆశ. పర్లేదు, ఆశ చెప్పిన ప్రకారం నడిచాడంట. దీనికంటే ఎక్కువగా, ఆశ కన్నా ఎక్కువగా తండ్రి అయిన దావీదు ప్రకారం నడిచాడంట. మన ముత్తాత దావీదు బాగా నడిచాడు కాబట్టి మనం కూడా అలాగ నడవాలి. మన కుటుంబాల్లో ఎవరైనా మంచి చేసి మేలుకరంగా నడిస్తే వాళ్ళని మాదిరిగా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఈయన ఎవరు మాదిరిగా పెట్టుకున్నాడంట? దావీదును మాదిరిగా పెట్టుకొని దావీదు వలె నడుస్తూ మార్గము నడుచు. 4వ వచనం, బయలుదేవతను ఆశ్రయం తన తండ్రి దేవుని. ఇప్పుడు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారని చాలా ఇంపార్టెంట్. మీ కష్టంలో, మీ బాధల్లో, మీ ఇబ్బందుల్లో ఎవరిని ఆశ్రయిస్తారు? యెహోవాను ఆశ్రయించి. చాలామందికి పిల్లలు లేదనో ఏదో కాలేదని అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, అవునా? నాకు తెలిసిన విశ్వాసులు కొంతమంది ఉన్నారు. రొట్టెల పండుగకి వెళ్తున్నారు అంటే నేనేం చెప్తానంటే, మీరు వెళ్ళండి, వెళ్ళపండి, మీ ఇష్టం. అది నేనేమంటానంటే అన్నిట్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కాదు అది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇది కాదని పక్కెళ్ళామంటే నువ్వు ఇక్కడ మనసు పెట్టలేదని అర్థం. దేవుడు సజీవుడైన దేవుడు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని 4వ వచనం, ఆశ్రయించు. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. ఇశ్రాయేలు చర్యలను కూడా వెంబడించలేదు. మనం దేవునిలో బ్రతుకుతున్నప్పుడు ప్రజలందరినీ మీరు అనుసరించవద్దు. నీ పితరులు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారో అది మీరు చేయాల్సిన అవసరం. మనకు ప్రభువు చెప్పాడు కదా, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి సాంగత్యము, ఏమి పొత్తు. కాబట్టి మీరు వేరుపరచబడిన వాళ్ళైనప్పుడు అన్ని జనులతో కలిసి లేదా విశ్వాసము లేని వారితో మీరు సహవాసం చేస్తే నష్టపోతారు. ఈ రాజు చేసిన మంచి పనులు ఏంటి తెలుసా? దేవుడు తోడుగా ఉండటానికి కారణాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే విగ్రహాలను పూజించలేదు, బయలుదేవతలను పూజించే దేవుడిని యెహోవానే పూజించాడు. ఆ తర్వాత జనులు అనుసరించలేదు. అందరూ చెప్తున్నారు, అందరూ వెళ్ళిన చోట వెళ్ళలేదండి. ఈయన ఒక్కడే సపరేట్, నా దేవుణ్ణి ఎలాగైనా నేను సేవించాలి. మీరు కూడా తీర్మానం చేసుకోండి. నేను అందరూ నడిచిన మార్గంలో నడవద్దు, లోకులు పోవ మార్గంలో, విశాలమైన మార్గంలో మీరు నడవద్దు. ఇరుకు మార్గం ఎంచుకోండి. ఇరుకు మార్గం ఎవరు చేయరు. న్యాయంగా ఉంటాం, నీతిగా ఉంటాం, ఆజ్ఞలను అనుసరించడం చాలా కష్టమే కదా. కానీ మీరు ఈ మార్గాలనే అనుసరించాలి. ఈయన అదే చేశాడండి. తర్వాత చూడండి,
వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరిచెను, యూదావారందరూ యెహోషాపాతునికి పన్ను ఇచ్చుచుండిరి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? రాజ్యాన్ని, దేవుడు తోడుగా ఉంటే రాజ్యము స్థిరపడుతుంది. దేవుడు తోడుగా ఉంటే నీ కుటుంబం స్థిరపడుతుంది. దేవుడు తోడుగా ఉంటే నీ ఉద్యోగం స్థిరపడుతుంది. దేవుడు తోడుగా ఉంటే నీ బిడ్డలు స్థిరపడతారు. దేవుడు తోడుగా ఉంటే నీ ప్రాకారంలో నెమ్మది కలుగుతుంది. భద్రపరుచుకున్నాడా లేదా? సైన్యం రాకుండా. కుటుంబంలో మీరు కూడా పెద్దలా దేవుని ఎరిగిన వాళ్ళైతే మీరేం చేయాలి తెలుసా? మీ కుటుంబాన్ని శత్రువు రాకుండా కాపాడుకోవాలి. ఎప్పుడుది? దేవుడు తోడుగా. ఒక వ్యక్తి గురించి చెప్పండి అలాగా దేవుడు తోడుగా ఉండి కాపాడుకున్న వ్యక్తి, తన కుటుంబాన్ని కాపాడుకున్న వ్యక్తి మీకు బాగా. యోబు ఏం చేశాడు చెప్పండి? ఉదయం లేచి ప్రార్థన చేశాడండి యోబు ఆ కుటుంబానికి ఒక రక్షణకర్తగా ఉన్నాడు. ఫ్యామిలీ చుట్టూ కంచె వేసుకున్నాడు. దేవుడు ప్రార్థన చేయగా దేవుడు తనకు కలిగిన చుట్టూ ఏం చేశాడంట? కంచె వేశాడు. కాబట్టి మీ కుటుంబానికి మీరే హీరో. అది పురుషులు కావచ్చు, లేడీస్ కావచ్చు, హీరో అంతే. మీ కుటుంబానికి మీరే హీరో. ఎలాగ కాపాడుకోవాలి? దేవుని సహాయంతో కాపాడుకో. దేవుని సహాయం లేకపోతే అపవాదం ఏం చేస్తాడు? వచ్చేస్తాడు, కుటుంబంలో పట్టేస్తాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కనుక వాడి చేతికి మీరు కీ ఇవ్వకుండా మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ముందు రాసే రాజ్యమును బలపరుచుకున్నాడు, కాపాడుకున్నాడు, రాజ్యం స్థిరపరచబడింది. యూదావారందరూ యెహోషాపాతునికి పన్ను ఇచ్చుచుండే, అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను. ఏం చేశాడంట? ఐశ్వర్యం వేరు, ఘనత వేరుగా. ధనం వచ్చే కొద్దీ ఘనత వచ్చేస్తాడు. నీకు ఆటోమేటిక్గా ఘనత రావాలంటే డబ్బు వస్తుంది, డబ్బు ఉంటే ఘనత వస్తుంది. అవునా? నేను కొన్ని రీల్స్ చూస్తూ ఉన్నా కుంభమేళాల్లో. విన్నారా మీరు? ఎవరో కోసలు అమ్ముకునే అమ్మాయిని బాగా మోనాలిసా అని హైలైట్ చేసి, ఇప్పుడు అమ్మాయి సినిమాల్లో యాక్టింగ్ చేస్తుంది, రోజుకు 3,000 కూడా సంపాదించేది కాదంట. ఇప్పుడు 30 లక్షల రూపాయలు సినిమాలో కాంట్రాక్ట్ సైన్ చేసింది. ఆవిడ వస్తుంటే జనాలు ఎగబడిపోతుంది. ఒక నైట్లో సెలబ్రిటీని చేశారు. ఆడికి 2 వచ్చినాయి, ఘనత వచ్చింది, ఐశ్వర్యం కూడా. అంటే ఇది లోకానుసారమైన ఘనత ఐశ్వర్యం, దేవుడు ఇచ్చేది కదా అనుకోండి చెప్తున్నా. ఘనత ఐశ్వర్యం కష్టపడిన వాడికి ఎవరికైనా వస్తుంది. కానీ దేవుడిచ్చే ఐశ్వర్యం ఎలా ఉంటుంది తెలుసా? అంతమంది రాజుల్లో ఉంటే దావీదొక్కడే ఇశ్రాయేల్ రాజుల్లో గొప్పవాడిగా ఉన్నాడు. అది ఘనత అంటే. రాజులు ఎంతమంది? మొత్తం 42 మంది రాజు. 42 రాజుల్లో నెంబర్ 1 కింగ్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఎందుకని? సొలొమోను కన్నా కూడా గొప్పవాడేనండి. ఎందుకని? దేవుని ఇష్టానుసారుడు కాబట్టి. దేవుడిచ్చే ఘనత ఎప్పుడు కూడా అలా ఉంటుంది. వాళ్ళది ఒకరోజు రావచ్చు, ఇంకో రోజు పోవచ్చు మనవి. కానీ దేవుడు ఘనపరిస్తే ఘనంగా హెచ్చిస్తాడు. ఐశ్వర్యము ఘనత 2 కూడా దేవుడు ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? ఐశ్వర్యం ఘనత ఎప్పుడు ఇచ్చాడు? మీరే చెప్పాలి. ఐశ్వర్యం ఘనత దేవుడు ఎప్పుడు అడిగాడా? ఆయన ఇవ్వమని సొలొమోను అడిగాడా? సొలొమోను అడగపోయినా దేవుడు ఐశ్వర్యం ఘనతనిచ్చాడు. ఇక్కడ ఈ రాజు కూడా దేవుడు అడగపోయినా ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చాడు. ఆజ్ఞలను అనుసరించాడు. ఆ తర్వాత బయలుదేవతను కాకుండా దేవుణ్ణి ఆశ్రయించాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు, ఇంకా చాలా పనులు చేశాడు ఆయన. అక్కడ కింద కూడా ఒక మాట ఉంది, యెహోవా మార్గంలో నడుచుకున్నట్టుకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడే ఉన్నత స్థలంలో దేవతా స్తంభం యుధాల నుండి 5వ వచనం 6వ వచనంలో చూసారా? యెహోవా మార్గంలో ఎందు నడుచుకున్నట్టు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభం యుధాల నుండి. ఆయన ఏం చేశాడు? ఉన్నత స్థలములు దేవతా స్తంభాలన్నీ పడగొట్టాడు. ఇప్పుడు దేవునికి స్థానం ఇచ్చాడు కాబట్టే దేవుడు ఏం చేశాడు? అతన్ని హెచ్చించాడు. నేను చెప్తా ఒక్క మాట, మీరు ఎప్పుడు ఐశ్వర్యం కోసం ఘనత కోసం పరుగులు పెట్టొద్దు. ఏమంటారు మీరు? అదేంటి? మీరు దేవుని వెంబడించండి, ఆటోమేటిక్గా అవి మీ వెనకాల వస్తాయి. మీరు ఎప్పుడైతే ఐశ్వర్యం ప్రయాసపడతారో అది రెక్కలు ధరించి నిత్యంగా, తెలుసా బైబిల్ వాక్యం మీకు అది? మీరు ఐశ్వర్యము ప్రయాసపడకండి, అవి రెక్కలు ధరించి నిశ్చయముగా ఎగిరిపోతాయి. మనమేమో ఐశ్వర్యం వెనకబడుతున్నాం, అవి పారిపోతున్నాయి. నువ్వు దేవుని వెనకబడితే అవి నీ వెనకబడతాయి. అది మనం నేర్చుకోవాలి. ఐశ్వర్యము ఘనత దేవుడు ఇవ్వాలండి. మనుషులు ఇచ్చేది కొద్దిగే. నువ్వెంత సంపాదించినా జీవితంలో కొద్దిగే అది. కానీ దేవుడు ఇచ్చేది తరతరాలకి మాదిరిగా చేస్తాడు. ఆ ఘనత కావాలి మీకు. నలుగురిలో గొప్ప పేరు, నలుగురిలో ఇది కాదు కావాల్సింది, దేవుడిచ్చేటి ఘనత కావాలి. కాబట్టి సొలొమోను కూడా ప్రభువా జ్ఞానం నాకు దయచేయమంటే దేవుడు ఏం చేసి ఐశ్వర్యాన్ని ఘనతను కూడా అతనికి యాడ్ చేశాడు. ఇతనికి కూడా దేవుడు ఏం చేసి ఇప్పుడు ఐశ్వర్యం ఘనత 2 కూడా 2 రెక్కల్లాగా ఇచ్చాడండి.
పన్ను ఇస్తున్నారు చాలామంది వచ్చి, న్యాయమైన పన్ను. కాబట్టి దేవుడు 2 విధాలా ఆయన హెచ్చించాడు. బైబిల్ ఒక మాట ఉంది, మొదట దేవుని రాజ్యమును నీతిని ఏమి ఎతకాలంట? మొదటగా దేవుని రాజ్యమును, అప్పుడు సమస్తం మీకు. వాక్యం తెలుసు మీకు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి ఉంటూ చూడమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచ్చిన అనుకుంటా. మా ఎన్నో వచ్చిన చూడు, 33వ వచ్చినవా? చదవండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. అమ్మ వినాలి జాగ్రత్తగా, మళ్ళీ ఇంకోసారి చదవమ్మా. కాబట్టి మీరు ఓకే, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొట్టమొదట మనం వెతకాల్సింది దేవుని రాజ్యము. అంటే దేవుని రాజ్యం అంటే పరలోకాన్ని మనం వెతకాలి, పరలోకాన్ని సంపాదించుకునేలాగా మనం ప్రయాసపడాలి మొదటిది. ఇలా కనుక మీరు చేస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ మీకు ఆటోమేటిక్గా కనుక. కానీ మనిషి ఏం చేస్తాడు? ఇవి వెనకబెట్టి వీటి కోసం ప్రయాసపడతా ఉంటాడు. ఇది ఉల్టా వెళ్తున్నాం మనం అంతా కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని వెతకండి, దేవుడు అన్నీ ఇస్తాడు. ఇక్కడ ఈ రాజుకి ఇచ్చాడు యెహోషాపాతుకి. యెహోషాపాతు గురించి నేర్చుకోవాల్సింది ఒకటే, దేవతా స్తంభాలు పడగొట్టి. అంటే దేవతా స్తంభాలు అంటే దేవతలు ఆరాధించడం కాదు, దేవుని కన్నా ఎక్కువగా మన ధనాన్ని ప్రేమించినా, ఇంకా దేన్ని ప్రేమించినా, దేన్ని ఎక్కువగా మీరు ఆరాధించినా, దేన్ని ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ స్థానం దేనికి ఇస్తారో అది దేవతా విగ్రహం. మీకు మీరేం పూజలు చేసేవాళ్ళు కాదు, దేవత విగ్రహాలకు పూజించేవాళ్ళు కాదు. మన దృష్టిలో దేవత విగ్రహాలంటే ఏంటంటే ఒకటే అర్థం, ఒకటే తెలుసు. అదేంటి తెలుసా? దేవుని కన్నా ఎక్కువ మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారో అది ఒక ఐడల్. దేనికి ఇస్తున్నారు చెప్పండి? ఏదైనా మీ బిడ్డలే కానీ, మీ కుటుంబంలో కానీ, ధనమే కానీ, ఉద్యోగాలే కానీ, దేనికైతే ఎక్కువ స్థానం ఇస్తారో దేవుని కన్నా అది ఒక ఐడల్. మీ ఇవ్వకూడదా? ఇచ్చుకోండి, ఎవరు కాదన్నారు? మీ ఇష్టం, అది అవునా కదా? అది మీ ఇష్టం. నేను దేవుని అనుసరించాలంటే నా దేవునికి స్థానం ఇస్తాను, మీరు ఇచ్చి చూడండి దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు. యెహోషాపాతుని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన స్థిరపరిచాడు. ఏమేమి స్థిరపరిచాడు? మొత్తం యెహోషాపాతుకు దేవుడు సహాయుడు ఉన్నాడు కాబట్టి ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చాడు, స్థిరపరిచాడు, శత్రువు రాకుండా కాపాడాడు, ఇలా చాలా చేశాడు. ఇప్పుడు తర్వాత ఈయన ఇంకో పని కూడా చేశాడు. చూడండి ఆయన ఏం చేశాడంటే 7వ వచనం చదవమ్మ. తన ఏలుబడిన 3వ సంవత్సరం యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై పెద్దలైన బెన్హయిలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలు, మికాయను, షమయ, నెతన్య, జబద్య, అసహేలు, వీరందరూ గుర్తుపెట్టుకోండి, పేర్లు చూసుకొని. ఆ 9వ వచనం, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణంలో అన్నిటిని సంచరించిన జనులకు బోధించిరి. ఇంకోటి ఏం చేసేది? సాయి రాజు చాలా గొప్ప రాజు. దేవుని ధర్మశాస్త్రాన్ని అంట పట్టణములో, రాజ్యంలో ప్రతి ఒక్క మూలకి పంపించి ధర్మశాస్త్రాన్ని బోధ చేశారు. అంటే దేవుని వాక్యము ప్రకటించిన రాజు ఎవరు లేరండి, యెహోషాపాతు. వెరీ గ్రేట్ కింగ్. దేవుని మాటలు, ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ చెప్పించి కొంతమందిని ఏర్పాటు చేసి, ఇట్లాగా నాలుగు కొంతమంది ఏర్పాటు చేసి అక్కడక్కడ మీటింగ్స్ పెట్టి వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయించారంట. ఎవరైనా చేశారు రాజులు అట్లాగా? యెహోషాపాతు గ్రేట్ కింగ్. దేవుని ధర్మశాస్త్రం మనకు కావాలి అనుకున్నాడు, దాన్ని అందరికీ నేర్పించాడు. కాలిఫోర్నియాలో, మన లాస్ ఏంజల్స్లోన వాళ్ళు బైబిల్ గ్రంథం ఒక డవ్ బుక్ అంటారు దాన్ని. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్, మాకు కారుణ్యాలు ఉన్నప్పుడు బైబిల్ గురించి మా క్లాస్ ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే ఎడ్యుకేషన్లో వాళ్ళకి అది ఉండేది, చిన్నప్పటి నుండి బైబిల్ క్లాసెస్ తీసేశారు. మాకు బైబిల్ లెసన్స్ అవసరం లేదని గవర్నమెంట్తో పోరాడి కోర్టుకేసి మరి వాళ్ళ ఎడ్యుకేషన్లో, చిన్నప్పటి నుండి ఉన్న ఎడ్యుకేషన్లో బైబిల్ గురించి లెసన్స్ అన్నీ తీసేశారు. తర్వాత ఈ వాళ్ళకి జరిగినటువంటి ఒక సెలబ్రేషన్లో వాళ్ళ కార్నివల్ జరుగుతాయి కదా, వాళ్ళకి అవార్డు ఫంక్షన్స్ జరుగుతాయి కదా, ఆ ఫంక్షన్ మూవీస్ వాళ్ళది ఇక్కడ ఉంది కదా, దాన్ని ఏమంటారు, హాలీవుడ్. దాంట్లో వాళ్ళంతా ఏ స్టార్కి ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పేసి అడిగితే అందరికీ స్టార్ రేటింగ్, బట్ గాడ్ 0 అని వచ్చేసాడు.